నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్. చాలా రోజులు అవుతుంది నేను జిమ్కి వెళ్ళక, ఎందుకంటే ట్రావెల్ చేసిన. అట్ ద సేమ్ టైం నాకు కోల్డ్ కూడా వచ్చేసింది వెదర్ చేంజ్ అవ్వడం వల్ల. బట్ ఎనీవే, నేను వ్రాథెక్స్ ప్రీ వర్కౌట్ తీసుకొని స్టార్ట్ చేసిన నా వర్కౌట్. ఈరోజు స్ట్రాంగ్ మెన్ యాక్సెసరీస్ ఫస్ట్ లాక్ ప్రెస్ తోని వార్మప్ చేసిన. ఇది టోటల్ 85 kgs తో ఒక సెట్ కొట్టేసిన. ఆల్సో మాకు 4 times వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ బ్రయన్ షా నుంచి ఒక ఫ్లాగ్ వచ్చింది, బి గ్రేడ్ అని చెప్పి. ఎందుకంటే మేము ఎవల్యూషన్ అథ్లెటిక్స్ బ్రాండ్ నుంచి యాక్సెసరీస్ ఆర్డర్ పెట్టుకున్నాం. సో వీ గాట్ దట్ ఫ్లాగ్. అది కొంచెం ఫ్లెక్సీ చేసి దాని తర్వాత మళ్ళీ వీఆర్ బ్యాక్ ఎట్ అవర్ వర్కౌట్స్. సో ఇది టోటల్ 105 kgs లాక్ ప్రెస్ తోని 1 rep. నెక్స్ట్ 115 kgs కోసం నేను మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నా. ఎందుకంటే నాకు లాస్ట్ టైం 115 kgs చాలా టఫ్ ఉండే. 1 rep కొట్టడానికి నేను కొంచెం స్ట్రగుల్ అయినా. బట్ ఇప్పుడు చాలా రెస్ట్ దొరికింది నాకు. ఎట్ ద సేమ్ టైం మంచి డైట్ ఫాలో అయినా. అండ్ ఆల్సో స్ట్రాంగ్ మెన్ యాక్సెసరీస్ కూడా మాకు వచ్చేసినాయి కాబట్టి చూడండి ఎంత స్పీడ్ వచ్చేసిందో. నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 125 kgs. ఇయర్ ఎండ్ లోపు కొట్టేసేస్తాం మోస్ట్లీ. నా నెక్స్ట్ వర్కౌట్ మాన్స్టర్ డంబుల్. మాన్స్టర్ డంబుల్ టోటల్ 70 kgs. దీనికి ముందు నేను 40, 50, 60 kgs తో వార్మప్ చేసిన. సో 70 kg కూడా చాలా స్మూత్ గా వచ్చేసింది. తర్వాత వర్కౌట్ అట్లాస్ స్టోన్. ఇది టోటల్ 130 kgs. లాస్ట్ టైం నేను ఇదే స్టోన్ తో చేస్తుంటే నాకు ట్రైసెప్ లాంగ్ హెడ్ లో టేర్ అయింది. బట్ ఇప్పుడు రికవర్ అయిపోయినా కాబట్టి అగైన్ వీఆర్ బ్యాక్ ఎట్ 130 kgs. ఇక వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక మా దోస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళిన. ఇక్కడ బ్రూనో అండ్ స్కూబీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా డిన్నర్ చేసి నా డేని క్లోజ్ చేసిన. సో మేక్ షూర్ యూ ఫాలో తెలుగు లిఫ్ట్స్ ఫర్ మోర్ వీడియోస్. లెట్స్ గో.